ఇప్పుడు నాగబాబు గారు రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాగేం ఉండదండి. అంటే రాజకీయ పరంగా ఆయన ఏదో ఇబ్బంది పడి ఉంటాడు కదా. కానీ మన నా ఈ వర్మ గారిని కూడా ఆయన అంటే కూటమిలోనే చేర్చుకున్నారు. ముందు కూడా తిరిగారు. ఇప్పుడు ఏమైందో తెలియదు. సడన్ గా ఎలాగ కొత్తగా విమర్శలు వస్తున్నాయి. ఆయన స్టేజ్ వెనకాల తిరిగారు. ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన గెలిచే వరకు ఉన్నాడు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే జరిగింది కదా అదంతా. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ చూసుకున్నా కూడా మొన్న ఇక్కడ మీటింగ్ కూడా మనకి ఈయన రాలేదు కదా. వర్మ గారు రాలేదు. అది మనకి తెలియదు మేడం. అది ఎంతవరకు అన్నది నిజం అన్నదే తెలియదు. కూటమికి వర్మ గారికి ఏమున్నాయో అవి మనస్పందన మనకి క్లియరెన్స్ అయితే తెలియలేదు. అంటే పిఠాపురంలో జనసేన కూటమి తెలుగుదేశం పార్టీ విడిపోయాయి, చీలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అంతవరకు మాకు ప్రచారం అయితే రాలేదు. చీలతో అయితే అవ్వలేదు. వర్మ గారిని ఇంకా చూస్తారు. అంత బేగా వదిలేరు సార్ అయితే. మన కూటమి ప్రభుత్వంలో కూడా వర్మ గారు ఒక స్థానమే కదా. అందు గురించి ఆయన అంత బేగా వదలరు. బయట వచ్చిన రోమర్ వేరేగా ఉంది. ఇంకా అక్కడక్కడ అన్నది కూటమికి వర్మ గారికి ఉన్న అనుసంధానం ఏంటన్నది ఇంకా క్లియర్ తెలియదు.